హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో పదకొండ పదకొండవ అధ్యాయము మనం చర్చిస్తున్నాము. సో నిన్న 43 మరియు 44వ శ్లోకాలు మనం చర్చించాము. ఎక్కడైతే అర్జునుడు ఏమన్నారు, భగవంతుణ్ణి మీరు అందరికీ తండ్రి అని చెప్పారు. ఇంకా ఆ, మీకు సమానమైన వారు, మిమ్మల్ని మించిన వారు ఎవరు లేరు, ఆ విషయం కూడా అర్జునుడు చెప్పారు. దాని తర్వాత అర్జునుడు క్షమాపణ కోరారు. ఆ కోరే దాంట్లో కూడా ఉదాహరణతో చెప్పారు ఏ విధంగానైతే ఒక తండ్రి తన పుత్రుడి యొక్క మొండితనాన్ని ఓర్చుకుంటాడో ఆ విధంగా అటువంటి ఉదాహరణలు ఇచ్చి ఆ, తను క్షమాపణ కోరుకున్నాడు అనమాట. ఇప్పుడు 45 మరియు 46 శ్లోకాలు ఇవాళ చూద్దాము. అర్జునుడు ఇంకా మరికొన్ని విషయాలు ఇవాళ చెప్తారు. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను 45వ శ్లోకం. ఓకే, ఎవరు లేరా చదవడానికి? హరే కృష్ణ ప్రభుజీ, నేను ఎస్, చదవండి నేను మాతాజీ. చదవనా మా ప్రభుజీ? ఎస్ ఎస్ మాతాజీ, మీరు చదవండి, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చదవండి. అదృష్టపూర్వం వృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అనువాదం. హ్మ్. ఇంతకు ముందెన్నడూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూసి నేను సంతోషించాను. కాని అదే సమయములో భయంతో నా మనసు కలత చెందింది. అందుకే ఓ దేవదేవ జగన్నివాస, నా ఎడ కృప చూపి తిరిగి నీ భగవద్రూపమును చూపవలసింది. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ శ్లోకం కూడా చదవండి 46. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప, ఓ సహస్రబాహో, శిరస్సుపై కిరీటముతో, హస్తములతో, గద చక్రము శంఖము పద్మములతో ఉన్నట్టి నీ చతుర్భుజ రూపమును నేను చూడగోరుతున్నాను. ఆ రూపములో నిన్ను చూడాలని నేను అభిలషిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు, చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్, సో మనం ఇక్కడ చూసినట్టు 45వ శ్లోకం మనం చూద్దాం. మ్మ్. అయితే ఇక్కడ అదృష్టపూర్వం అని స్టార్ట్ అవుతుంది. అదృష్టపూర్వం అంటే అదృష్ట అంటే చూడనటువంటిది, ఆ, దృష్ట అంటే చూసినటువంటిది. సో అదృష్టపూర్వం, పూర్వం అంటే పూర్వంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ యొక్క రూపము ఏదైతే ఉందో దీన్ని చూసి
అర్జునుడు రెండు భావనలు వ్యక్తం చేశారు. సో ఒక భావన ఏంటి, తనకి ఆనందం కలిగింది. అట్ ద సేమ్ టైం తనకి డిస్టర్బెన్స్ కూడా కలిగింది మనసులో, రైట్? సో డిస్టర్బెన్స్ ఎందుకు కలిగింది అని అంటే, ప్రత్యేకంగా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఆ, అది ఆ రూపం ఆబ్వియస్గా చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇంకా అట్ ద సేమ్ టైం ఇంతటి వాడిన నేను ఇన్ని రోజులు చాలా తేలిగ్గా తీసుకొని ఇన్సల్ట్ చేశాను అని కూడా తను కొంచెం లోపల డిస్టర్బ్ అయిపోయాడు అనమాట. అయ్యోయ్యో, తప్పు జరిగిపోయింది ఆ విధంగా, రైట్? సో అలా అర్జునుడు రెండు భావనలు వ్యక్తం చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు అర్జునుడు భగవంతుడిని ఆ, భగవంతుడి యొక్క చతుర్భుజ రూపం ఏదైతే ఉందో, అంటే నారాయణుడి యొక్క రూపాన్ని ఆ, ఆ, ప్రదర్శించమని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఆ, ఈ విరాట్ రూపం ఏదైతే ఉందో దాని గురించి మనం ముందు కూడా చర్చించాము. ఇది తాత్కాలికమైన రూపము, కేవలము భౌతిక జగత్తుకు మాత్రమే పరిమితము. సో ప్రభుపాదుల వారు దీని గురించి చెప్తారు. సో ఇలా ఇది తాత్కాలికమైన రూపము. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క విరాట్ రూపాన్ని ఆ, అర్జునుడికి ప్రత్యేకంగా దివ్య దృష్టి ఇచ్చినందువల్ల అర్జునుడు చూడగలిగాడు అని, రైట్? ఇంకా అర్జునుడితో సహా అక్కడ ఉండేటటువంటి చాలామంది సైనికులు కానివ్వండి, వేరే వాళ్ళు కూడా చూడగలిగారు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎవరైతే భక్తి భావం కలిగి ఉన్నారో ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ భక్తి భావం కలిగి ఉన్న వాళ్ళకి భగవంతుడి దర్శనము ఈజీగా అవుతుంది అలా. సో ఆ విధంగా చూశారు. అఫ్ కోర్స్ ఈ యొక్క విశ్వరూపాన్ని దుర్యోధనుడికి కూడా చూపించడం అనేది జరుగుతుంది. ప్రభుపాదుల వారు దాని గురించి చెప్తారు. వేరే ఒక సందర్భంలో ఎప్పుడైతే శాంతి దూతుడయ్యి భగవంతుడు వెళ్తారో వాళ్ళిద్దరి మధ్యలో మ్యాటర్ సెటిల్ చేయడానికి, అప్పుడు జరుగుతుంది. కానీ అక్కడ చూపించినటువంటి విశ్వరూపానికి ఇంకా ఈ విశ్వరూపానికి తేడా ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విశ్వరూపంలో కూడా శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి ఇంకొక విశ్వరూపం గురించి మొత్తం వర్ణిస్తారనమాట. సో ఆ విశ్వరూపంలో ఈ విశ్వరూపంలో కూడా తేడా ఉన్నాయి. ఎస్. సో ఇంకా ఇంకొక విశ్వరూపము దేవకికి యశోదమ్మకి చూపిస్తారనమాట. ఎస్, అక్కడ నందగోకులంలో అది కూడా ఒక విశ్వరూపం. సో మల్టిపుల్ విశ్వరూపాలు ప్రదర్శించడం అనేది జరిగింది. ఇంకా ఆ విశ్వరూపాలలో కూడా కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అది సందర్భాన్ని బట్టి. బట్ అర్జునుడు చూసినటువంటి ఈ విశ్వరూపం ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు అని కృష్ణుడే స్వయంగా చెప్పారు. మీకు గుర్తుంటుంది కొన్ని శ్లోకాల ముందు. ఇంకా ఇక్కడ అర్జునుడు కూడా ఆ యొక్క విషయాన్ని రిపీట్ చేస్తున్నారు, అదృష్టపూర్వం అని చెప్తున్నారు. సో ఇది చాలా చాలా స్పెషల్ విశ్వరూపము. ఇది ఎవరు కూడా ఇప్పటిదాకా చూడలేదు. కానీ ఇప్పుడు అర్జునుడు చూశారు. ఇంకా అర్జునుడితో సహా మిగతా వాళ్ళు, అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూశారనమాట. సో ఇందులో ఒక విషయం, ప్రాక్టికల్ టేక్ అవే మనం ఏం నేర్చుకోవచ్చు. యాక్చువల్గా మన భక్తిలో ప్రగతి అనేది అది భగవంతుడి కృప ఉంటేనే ఆ ప్రగతి అనేది కలుగుతుంది. అదేదో మన సొంత శక్తి ద్వారా, మన బుద్ధి బలం ద్వారా, లేకపోతే మన తపస్య ద్వారా, మన బ్రహ్మచర్యం ద్వారా, దీని ద్వారా అది అయ్యే అవకాశం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగానైతే అర్జునుడు అంత గొప్ప యోద్ధ అయినప్పటికీ తను విశ్వరూపానికి వచ్చేసరికి భగవంతుడు అన్నారు, నువ్వు ఆ కళ్ళతో నువ్వు చూడరాదు, నీకు స్పెషల్ కళ్ళు దివ్య దృష్టిని ఇస్తాను అని. అప్పుడు అర్జునుడు చూడగలిగాడు అనమాట. సో అదేవిధంగా మనము చాలా గొప్ప సంస్కృత్ స్కాలర్ అవ్వచ్చు, గీతా స్కాలర్ అవ్వచ్చు, లేకపోతే మంచి తపస్య ఉండేటటువంటి కెపాసిటీ ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా భగవంతుడికి భగవంతుడిని ప్రసన్నత చేయడంలో అది అంత ఉన్నత పరంగా ఉపయోగపడదు. ఆల్దో అది హెల్ప్ఫుల్ మనకి, కానీ అది ముఖ్యమైనటువంటి అంశము కాదు. అందుకనే మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజస్తేజ ప్రభావ బలపౌరుష బుద్ధి యోగా అని చెప్పారు. నారాధనాయ హి భవంతి పరస్య పుంస భక్త్యా తుతోష భగవన్ గజయూథపాయ అని ప్రహ్లాదుడు చెప్తున్నారు. సో ధన అభిజన రూపము తపస్య ద్వారా మన భగవంతుడిని ఇది చేయరాదన్నమాట. చైతన్య చరితామృతంలో కూడా ఆ ఉదాహరణ ముందు కూడా చెప్పాను. ఒక బ్రహ్మచారి కేవలం పాలు తాగి బ్రతుకుతున్నాడు అనమాట. సో తను చైతన్య మహాప్రభుల వారి యొక్క కీర్తన సభలో ఈయన ప్రవేశించాలని ప్రయత్నించారు, కానీ ఆయనకి ఎంట్రీ ఇవ్వలేదు. సో ఏదో ఒక రకంగా తను లోపల దూరిపోయాడు అనమాట. తర్వాత
ఆయన్ని ప్రశ్నించారు, అరే నీకు పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా దూరిపోయి, అరే నేను బ్రహ్మచారి. అంటే ఆయన ఇంట్రొడక్షన్ ఎలా ఇచ్చారంటే బ్రహ్మచారి కేవలం పాల మీద బ్రతుకుతాడు ఈయన. సో అలా అనగానే మహాప్రభులు వారు ఏమన్నారంటే, నువ్వు కేవలం ఈ యొక్క పాలు తాగి అటువంటి తపస్సు చేసి ఆ, కృష్ణుడి కృపని పొందలేవు నువ్వు అని చెప్పారు. రైట్. సో భక్త్యామాం అభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః. కేవలం భక్తి ద్వారానే, తీవ్రమైన భక్తి ద్వారానే మనము భగవంతుడి కృపని పొందగలుగుతాం. సో ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రెండు ఫ్యాక్టర్స్ కంబైన్డ్ ఉన్నాయి ఇందులో. ఏంటి? జీవాత్మ యొక్క ప్రయత్నం, ఇంకా భగవంతుడి యొక్క కృప. చాలామంది రెండు ఎక్స్ట్రీమ్లలో వెళ్ళిపోతారు. ఏంటో మన కంట్రోల్లో ఏం లేదు ప్రభుజీ, మనం కేవలం కూర్చొని ఉండాలి, అంతా కృష్ణుడు చేసేస్తారు. ప్రీచింగ్ కృష్ణుడే చేస్తారు, టెంపుల్ కట్టిస్తారు కృష్ణుడే కట్టిస్తారు. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ట్రూ, అదంతా చేసేది కృష్ణుడే, అది కాదనట్లేదు. కానీ ఒక జీవాత్మ ప్రయత్నం చేయకుంటే కృష్ణుడు ఎవరినో ఒకరిని నిమిత్తంగా ఉపయోగిస్తారు కదా. ఎందుకంటే కృష్ణుడికి క్రెడిట్ వద్దు, క్రెడిట్ మనకి ఇవ్వాలనుకుంటున్నారు ఆయన. సో ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ ప్రయత్నం చేస్తే కదా వారి ద్వారా చేస్తారు కదా, అవునా కాదా? ఎవరు ముందుకు రాకపోతే మరి భగవంతుడు ఏదో ఒక మ్యాజిక్ చేసి చెయ్యొచ్చు ఆయన, కానీ అలా చెయ్యరు జనరల్గా. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా కృష్ణుడిది ఆల్రెడీ ప్లాన్ ఉండింది. 20th సెంచురీ క్రాస్ అయ్యి 21st సెంచురీ ఆ టైంలో ఈ కృష్ణ భక్తి మూమెంట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అని. ఆ, ఈ కృష్ణ భక్తి మూమెంట్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఈ జగత్తులో భౌతికత కూడా పెరిగిపోతుంది. ఇంకా భౌతికత పెరగడానికి ఏవే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్నీ కలిసి వచ్చాయి. అందరికంటే ముందు స్టార్టింగ్లీ ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఎలక్ట్రిసిటీతో అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. యూ కెన్ ఇమాజిన్, ఎలక్ట్రిసిటీ ద్వారానే మషిన్స్ వచ్చాయి, కార్స్ వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, అక్కడ వేరే లెవెల్ బూమ్ అయిపోయింది. సో ఇంటర్నెట్ కేమ్ ఇన్ ద 80s 90s, ఆ సమయంలో రావడం అనేది, కంప్యూటర్స్ అంతా స్టార్ట్ అయింది. సో దాని ద్వారా మీరు చూడండి, ఇంత గత 50 సంవత్సరాలలో ఎంత క్రైమ్ రేట్స్ పెరిగాయో, ఎంత మానసిక ఆందోళన కేవలం 50 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరికంటే అన్ప్రెసిడెంటెడ్, అదృష్టపూర్వం, ఇప్పటిదాకా అవ్వనటువంటిది జరిగింది. ఏం జరిగింది? ఇంత లెవెల్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇప్పటిదాకా హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. అది కూడా ఇంత తక్కువ సమయంలో. ఎప్పుడప్పుడు కొన్ని ఇన్వెన్షన్స్ జరిగాయి, కొంతమంది మ్యాథమెటీషియన్లు ఫార్ములాస్ కనుక్కున్నారు, కానీ ఇట్ టుక్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ స్పాన్లో ఒక 2-3 మ్యాథమెటీషియన్స్ అది ఇది చెప్పారు. కానీ ఒక 50 ఇయర్స్ స్పాన్లో, 70 ఇయర్స్ స్పాన్లో ఇంత అడ్వాన్స్మెంట్ అనేది ఇప్పటిదాకా చూడలేదు, అదృష్టపూర్వం. కానీ సో అటువంటి సందర్భంలోనే భగవంతుడు దాంట్లో భౌతికత పెరిగింది ఆబ్వియస్గా, దాంతోపాటు కృష్ణ కాన్షియస్నెస్ కూడా పెరిగింది. నసి భగవంతుడి ప్లాన్ ఎలా ఉంటుందనేది. ఒకే దెబ్బతో రెండు పనులు అయిపోతాయి అంటారు కదా, అలా చేశారు భగవంతుడు. మీరు చూడండి, ఈ యొక్క గ్లోబల్ ఎక్స్పాన్షన్ వల్ల మన ఇస్కాన్ ఎంత స్ప్రెడ్ అయింది ఒకసారి ఆలోచించండి. ఇన్ ద లాస్ట్ 50 ఇయర్స్ ప్రభుపాదుల వారు స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యాడ్ 108 టెంపుల్స్ జస్ట్. We have more than 700 to 800 temples all around the world, which is a very huge achievement. And maximum temples, maximum devotees ఇండియాలో ఉన్నారు. ఓకే. అండ్ ఫారెన్లో చాలా తక్కువ ఉన్నారు యాక్చువల్గా కంపేర్ టు ఇండియా. ద నెంబర్ ఆఫ్ టెంపుల్స్ కూడా, కానీ ఇంకా డివోటీ కాంగ్రిగేషన్ కూడా చాలా మినిమం ఉన్నారు. రైట్. సో అక్కడ కూడా ఇంకా డివోటీస్ వర్కౌట్ చేస్తున్నారు ఎలా ఫారెన్లో ప్రీచింగ్ పెంచాలి అని. ఇది జస్ట్ ఒక వేరే లెవెల్ డిస్కషన్లో వెళ్ళిపోయింది, కానీ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. ఎందుకంటే గత 50 సంవత్సరాలలో ఏం జరిగిందంటే, ప్రభుపాదుల వారి టైంలో ప్రభుపాద వారి కంట్రిబ్యూషన్ చూడండి, యూనిక్. ప్రభుపాదుల వారు డైరెక్ట్గా వెస్టర్నర్స్నే కృష్ణ భక్తిలో మార్చారు. అంటే ఎవరైతే ఆల్రెడీ క్రిస్టియానిటీ ఫాలో చేస్తున్నారో అటువంటి వాళ్ళని. రైట్. అట్ ద సేమ్ టైం ఇండియన్స్ ఎవరైతే అక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళు కూడా వచ్చారు, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ఈ కల్చర్ కావాలి కాబట్టి. కానీ గత 50 సంవత్సరాలలో ఒక రీసెంట్ రిపోర్ట్, లీడర్స్ రిపోర్ట్లో చెప్పబడింది అనమాట, గత 50 సంవత్సరాలలో అంటే ప్రభుపాదుల వారు పరమపదించిన తర్వాత ఫారెన్లో జరిగే ప్రీచింగ్ మ్యాక్సిమం అంతా కూడా ఇండియన్స్కే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇండియన్స్ అక్కడ సెటిల్ అయ్యారు కదా, ఎన్ఆర్ఐస్ అంటారు చూడండి, వాళ్ళని మాత్రమే. కానీ వెస్టర్నర్స్ ఏవైతే హార్డ్ కోర్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళని ప్రీచింగ్ చేసి కృష్ణ భక్తిలో తీసుకురావడం అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. సో ఆ విధంగా ఉంది. ప్రభుపాదుల వారి టైం, ప్రభుపాద వాజ్ వెరీ వెరీ బోల్డ్ అండ్ డైరెక్ట్గా సైంటిస్టులు వాళ్ళనందరినీ కూడా భక్తిలోకి మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆల్ఫ్రెడ్, మన ఫోర్డ్ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, అంబరీష్ ప్రభు, ఆయన డివోట్ క్రిస్టియన్ మరియు తను చాలా గొప్ప
ధనవంతుడు, కానీ ప్రభుపాదుల వారి శిష్యుడయ్యాడు. సో అలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి, జార్జ్ హారిసన్ వీళ్ళందరూ కూడా. కానీ అటువంటి కేసులు ఎక్కువగా రాలేదు దాని తర్వాత. ఎస్ ఆర్ నో, బికాస్ అక్కడ క్రిస్టియానిటీ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయింది, వాళ్ళల్లో కూడా అవేర్నెస్ చాలా పెరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్లోబల్ లెవెల్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి, అది మన కంట్రోల్లో ఉండవు. బట్ డివోటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బెస్ట్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు దుబాయ్లో చూడండి, మీరు పబ్లిక్లో చేయరాదు, సంకీర్తన చేయరాదు, మీరు పబ్లిక్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ స్టాల్ పెట్టారనుకోండి, నెక్స్ట్ డే మీరు జైల్లో ఉంటారు. అది అటువంటి పరిస్థితి అండి. మీరు తిలక్ పెట్టుకొని బయటికి రాకూడదు. మరి దుబాయ్లో మా డివోటీస్ ఉన్నారు ఎంతోమంది, ఐ పర్సనల్లీ నో దెమ్. వాళ్ళు మంచిగా ఒక అండర్ గ్రౌండ్ బుక్ చేసి అందులో మంచిగా జగన్నాథ రథయాత్ర చేసుకుంటున్నారు, అది అలౌడ్. వాళ్ళు ఏమన్నారంటే మీ రిలీజియన్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, హిందూయిజం, కానీ తలుపులు మూసుకొని చేసుకోండి అని చెప్పారు. అలా రూల్ ఉంది అక్కడ. సో సరే అండి, ఇక మన భక్తులు మంచిగా లోపలనే జగన్నాథ రథయాత్ర అలా చేసుకొని మంచిగా డివోటీస్ అందరూ కూడా ప్రసాదం తిని, అట్లీస్ట్ ఎవరైతే హిందువులు అక్కడ ఉన్నారో దుబాయ్లో, మన హిందూ సోదరులందరూ కూడా, వాళ్ళకి ఒక మంచి ఆశ్రయం అక్కడ దక్కుతుంది. ఎస్ ఆర్ నో? అదర్వైజ్ యూ కెనాట్ రియలీ కన్వర్ట్ ద దుబాయ్ ముస్లిమ్స్ ఇంటూ కృష్ణ కాన్షియస్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, రైట్? సో అలా ఉంది పరిస్థితి. బట్ అట్ ద సేమ్ టైం ఇండియాలో మ్యాక్సిమం అనేది ఆ, పెరిగింది. యా. సో ఎనీవే, ఈ పాయింట్ ఎందుకు చెప్పాను నేను, ఎవరు చెప్తారు? ఎందుకు ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ ఎందుకు? ప్రభుజీ, మన ఓకే. ప్రయత్నము భగవంతుడి కృప రెండు ఉండాలని చెప్పారు కదా, దానికోసమే వచ్చింది ప్రభుజీ. ఎస్, కరెక్ట్. సో భగవంతుడి ప్లాన్ ఆల్రెడీ ఉండింది. ఎలాగో ఈ కృష్ణ చైతన్యం పెరగాలని ప్రభుపాదుల వారు లాంటి ఒక తీవ్రమైన భక్తులు ముందుకొచ్చారు, ముందుకొచ్చి ఆ ప్రయత్నం ఏదో నేను చేస్తానని. అలా అని ప్రభుపాదుల వారు ఆ తీవ్రమైన కోరిక వ్యక్తం చేస్తే అప్పుడు కృష్ణుడు ప్రభుపాదుల వారిని నిమిత్తంగా ఉపయోగించుకున్నారు. చాలా సింపుల్, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్, రైట్? సో అలా రెండు కూడా హ్యాండ్ బ్యాక్ టు బ్యాక్ నడవాలి అన్నమాట. మన ప్రయత్నం కూడా ఇంకా భగవంతుడి కృప అది ఉంటేనే మనం భక్తిలో ఎదుగుతాం. సో చాలామంది భక్తులు ఎప్పుడెప్పుడు ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, ఆ, ఇదంతా మన కంట్రోల్ నుండి మనమే చేయాలి. ఎస్ ఆర్ నో? సో కర్తాభావం పెరిగిపోతుంది. సో అటువంటి భక్తులు చాలా చాలా యాంగ్జైటీ, టెన్షన్లో ఉంటారు. ఎందుకంటే కంట్రోలర్షిప్ మెంటాలిటీ వస్తుంది. ఎక్కడైతే కంట్రోలర్షిప్ వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా యాంగ్జైటీ కూడా దాంతోపాటు ప్యాకేజ్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇంత పెద్ద సంస్థని స్థాపించిన తర్వాత కూడా ప్రభుపాదుల వారు చూడండి ఎలా ఉండేవారు. ఆయన తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ద అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీ హీ హ్యాడ్, కామ్నెస్, దట్ వాస్ షోయింగ్ దట్ ఆయనకి ఖచ్చితంగా అన్ని సమయాలలో కంప్లీట్గా కన్విన్స్డ్గా ఉన్నారు, ఇదంతా కృష్ణుడు చేయిస్తున్నారు, ఇందులో నా పాత్ర ఎటువంటిది లేదు, కేవలం నేను నిమిత్తము అని. సో ఆ భావంతో ఉన్నారనమాట. సో అలాగే ఇది ఒక లెసన్ ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎలాగైతే అర్జునుడు అంత గొప్ప యోధ అయినప్పటికీ భగవంతుడి కృప ద్వారానే తను ఆది దివ్య దృష్టి అనేది దక్కింది. ఓకే, దట్స్ వన్ లెసన్ వీ కెన్ లెర్న్. ఇంకా చతుర్భుజ రూపం గురించి మాట్లాడితే ఆబ్వియస్గా చాలా చాలా ఆకర్షణీయమైన రూపము, అందమైన రూపము, రైట్? కంపేర్డ్ టు విరాట్ రూపం ఇస్ వెరీ డేంజరస్. అటువంటి రూపాన్ని మళ్ళీ దర్శించుకోవాలని కూడా అర్జునుడు అనుకోవట్లేదు. ఇంకా అర్జునుడు రిక్వెస్ట్ చేశారు, దయచేసి ఇప్పుడు చూపిస్తున్నటువంటి రూపాన్ని దయచేసి మీరు ఆపేయండి అని చెప్పారు. సో ఆపేయండి అని చెప్పి ఏ రూపం చూపించండి, మరి మరి మీ చతుర్భుజ రూపం చూపించండి, చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఆ విధంగా చతుర్భుజ నారాయణ రూపాన్ని ప్రదర్శించమని రిక్వెస్ట్ చేశారు. సో మీకు అందరికి తెలుసు, ఈ నారాయణ రూపం ఏదైతే ఉందో చతుర్భుజ రూపము, ఇది వైకుంఠంలో ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, ఈ రూపము శాశ్వతమైన రూపం. ఇది మన విరాట్ రూపంలాగా టెంపరీ కాదు, లేకపోతే భౌతిక జగత్తులో ఉండేటటువంటి రూపాలు మనందరికి కూడా ఒక్కొక్క రూపం ఉందావునా శరీరానికి, ఇవన్నీ టెంపరీ రూపాలు అనమాట. సో అలా కాదు, భగవంతుడి దివ్యమైన శరీరము చతుర్భుజము నారాయణ అనేది శాశ్వతమైనటువంటిది, ఆ రూపం చూపించండి అని చెప్పారు. ఇంకా ఇదే రూపం మీద గొప్ప గొప్ప అష్టాంగ యోగులు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అవునా, అంత పవర్ఫుల్ రూపం అనమాట. అంత ధ్యానం చేసి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో హృదయంలో నారాయణ రూపము, ఆయన మీద ధ్యానం చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా దక్కే సిద్ధి కూడా ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క భగవంతుడి దివ్యమైన రూపం మీద ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి దక్కుతుందన్నమాట. సో ఈ చతుర్భుజ రూపం యొక్క వర్ణన చాలా చోట్లలో ఉంది శ్రీమద్ భాగవతంలో. జరాసంధుడు ఎక్కడైతే చాలామంది రాజులను ఒక గుహలో పెట్టి బంధిస్తాడు, తర్వాత కృష్ణుడు వాళ్ళని
రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు కృష్ణుడిని చూసి వాళ్ళు ప్రార్థన అర్పిస్తారు. సో ఆ ప్రార్థన అర్పించే సమయంలో కృష్ణుడు చతుర్భుజ రూపాన్ని తీసుకుంటారు. సో వాళ్ళు ఆ చతుర్భుజ రూపాన్ని అద్భుతంగా వర్ణిస్తారనమాట. ఇంకా దేవకి వసుదేవులు కూడా చూసింది చతుర్భుజ రూపమే. రైట్. ఎక్కడ బాలకుడు ఎప్పుడైతే కృష్ణుడు కారాగృహంలో ఉన్నప్పుడు, రైట్, తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ చక్ర గదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం అని చెప్పారు. సో అలా అని ఆ చతుర్భుజ రూపం చాలా చాలా ఆకర్షణీయమైనటువంటిది. రైట్. ఇంకా ప్రత్యేకంగా ఇది వైకుంఠ భావం అన్నమాట. రైట్. ఇంకా ఆ, భగవంతుడికి అన్లిమిటెడ్ రూపాలు ఉన్నాయి. సో మీరు కేవలం ఈ చతుర్భుజ రూపానికి లిమిట్ చేయరాదు. కృష్ణుడికి 200 రూపానికి లిమిట్ చేయరాదు. భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు. ఎస్ ఆర్ నో. ఒక ఒక పశువు రూపంలో కూడా భగవంతుడు రావచ్చు. చేప రూపంలో వచ్చారు, శూకర రూపంలో వచ్చారు, ఆ, ఇంకా గుర్రం తల తీసుకొని కూడా వచ్చారు. ఎస్ ఆర్ నో. హయగ్రీవ. సో అలా అని అనేక రూపాలలో భగవంతుడు రావచ్చు. సో ఇదంతా చూస్తే వేరే వాళ్ళకి ఇది చాలా విచిత్రంగా అనిపించింది, ఇదంతా కట్టుకథలని అనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. ఒకవేళ భగవంతుడు ఇది చెయ్యరాదు, ఆయన చెయ్యలేకపోతున్నాడు అని అనుకుంటే తను భగవంతుడు కానే కాదు. సో వాళ్ళు ఏమంటారు, "అమ్మాయి భగవంతుడు ఇలా చేస్తున్నాడు, ఇలా గుర్రం తలకే ఉంటుంది, ఎవరికైనా అది సాధ్యమే అసలు" అని అంటారు. ఆ, ఇంకేంటి, హాఫ్ మ్యాన్ హాఫ్ లాయన్ నరసింహస్వామి, అది కూడా చూసి ఇలా సాధ్యమా అండి, ఇదంతా ఇమాజినరీ అంటారు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అక్కడి దాకే పరిమితం కదా, అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎలా సాధ్యం అనేది. కానీ భగవంతుడు అందరికంటే శక్తివంతమైన వాడు అని అంటే అది ఆయన ఏది తలుచుకున్నా చేయగలుగుతాడు. హాఫ్ మ్యాన్ హాఫ్ లైన్ అవ్వచ్చు, స్పైడర్ మ్యాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఆయనకి ఇష్టమైనటువంటిది. ఎస్ ఆర్ నో, యూ కెనాట్ స్టాప్ హిమ్. రైట్. స్త్రీ రూపంలో కూడా రావచ్చు. మోహిని మూర్తి రూపంలో వచ్చారు. అంత ఆకర్షణీయమైన స్త్రీ ఇప్పటిదాకా పుట్టలేదన్నమాట. అంత ఆ, పరమశివుడే మోహితుడైపోయాడు మోహిని మూర్తిని చూసి. ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా ఆ, ఆ, భగవంతుడు అనేక రూపాలు ధరిస్తారు. సో అందులో నుంచి ఈ చతుర్భుజ రూపం ప్రత్యేకంగా వైకుంఠ ప్రదేశంలో ఉంటుంది అన్నమాట. రైట్. ఇది బ్రహ్మ సంహితలో దీని గురించి వర్ణన ఉంటుంది. ఏ విధంగా ఈ అన్ని రూపాలకి స్తోత్రము కృష్ణుడే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ద స్పెసిఫిక్ పాయింట్ వి నీడ్ టు అండర్స్టాండ్. అంతా కూడా మిక్స్ చేసి అంతా ఒకటే కాదు. ఒక ఒరిజినల్ పర్సన్ ఉంటారు, ఆయన నుంచి రూపాలు వస్తాయి. ఎస్ ఆర్ నో. ఆ ఒరిజినల్ పర్సన్ కృష్ణుడు అని శ్రీమద్ భాగవతంలో ఉంది. నేను దానికి ఇప్పుడు ప్రమాణం కూడా చెప్తాను. ఇంకా బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పారు. ఇంకా భగవద్గీతలో స్వయంగా కృష్ణుడు కూడా చెప్పారు. ఎస్ ఆర్ నో. ఆల్దో వ్యక్తులు ఒకరే, రూపం వేరు, భావం వేరు. ఎస్ ఆర్ నో. సో అందుకనే మీరేంటండి ఇస్కాన్ వాళ్ళు విష్ణువుని తక్కువ చూపిస్తారు, కృష్ణుని ఎక్కువ చూపిస్తారు. సో ఇది రాంగ్ అండర్స్టాండింగ్. ఇది వాళ్ళ అపార్థం వల్ల జరుగుతుంది. మేము ఎక్కడ కూడా విష్ణువుని తక్కువ చూపించలేదు. ఎవరైనా ఆరాధన చేస్తున్నప్పుడు అందరికీ వాళ్ళ ఇష్ట దైవాలు ఉంటారు. ఎస్ ఆర్ నో. సో మా ఇస్కాన్ గౌడీయ సంప్రదాయంలో రాధాకృష్ణులు మాకు ఇష్ట దైవం. శ్రీ సంప్రదాయంలో లక్ష్మీనారాయణులు వాళ్ళకి ఇష్టదైవం. మధ్వ సంప్రదాయంలో బాలకృష్ణుడు వాళ్ళకి ఇష్టదైవం. అందులో రాధారాణి లేదు, లక్ష్మీదేవి కూడా లేదు అక్కడ. ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా అందరూ ఆరాధించేది ఒకే వ్యక్తిని, కానీ వాళ్ళ భావము బట్టి, వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా చేయలేరు కదా. ఎస్ ఆర్ నో. అందరూ భావం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ రసాలు కూడా 5 రసాలు ఉన్నాయి. ఎస్ సార్. సో అందరూ ఒకే రసంలోనైతే ఆరాధించరు కదా. సార్, గోపికలు ఏ విధంగానైతే ప్రేమించారో కృష్ణుణ్ణి, గోపబాలులు ఏ విధంగా ప్రేమించారో అది ఒకే తీరులోకి లేదు కదా, దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. కానీ ఇద్దరు కూడా ప్రేమిస్తున్నారు. కానీ చేసే భావము, మూడ్, ఇంకా మోడ్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. అదేవిధంగా మాకు రాధాకృష్ణుడి పట్ల ఆకర్షణ ఉంది, మేము వాళ్ళని ఆరాధిస్తున్నాం. అది కాక విష్ణువు తక్కువ లేకపోతే ఆయన ఆరాధించకండి అది అక్కడ కూడా లేదు. ఎస్ సార్. అలా ఉంటే మా శ్రీమద్ భాగవతంలో అజామిలుడు నారాయణ నామము ద్వారా తను ఉద్ధరింపబడ్డాడు. ప్రహ్లాదుడు హరే కృష్ణ మహామంత్రం జపించట్లేదు, ప్రహ్లాదుడు ఓం నమో నారాయణ జపిస్తున్నాడు. ఎస్ సార్. నో. అవునా. సో ఆయన శుద్ధ భక్తుడు. నారదముని దీక్ష ఇచ్చినప్పుడు ఓం నమో నారాయణ మంత్రం ఇచ్చాడు. ఎస్ సార్. నో. సో మరి ఆ నారాయణ మంత్రము కృష్ణుని ఇద్దరు పవర్ఫులే.
దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇది ఒక వ్యక్తి యొక్క ఆ, ఆరాధ్య దైవాన్ని బట్టి వాళ్ళు ఆరాధిస్తారనమాట. సో దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్. ఎంతోమంది డివోటీస్ ఉన్నారు ఇస్కాన్లో కూడా, ఆల్దో రాధాకృష్ణ ఉంటారు, కానీ వాళ్ళకి నరసింహదేవుడి పట్ల ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది. పూణేలో ఒక డివోటీని వాళ్ళ ఇంట్లో నరసింహస్వామి విగ్రహం ఉంది. ఎవరు కూడా నరసింహస్వామి విగ్రహం స్థాపించారు ఇంట్లో. ఇట్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఒక ఆయన స్థాపించుకున్నారు, బికాస్ ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ ఇట్స్ నాట్ ఎ ఈజీ ప్రాసెస్, రైట్? సో అలా అందరికంటే ఈజీ గౌరనితాయి, బికాస్ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వాళ్ళకి తెలుసు మనం ఎంత వెధవలమని తెలుసు, ఎన్ని తప్పులు చేసినా భరించుకుంటారు. వీళ్ళ స్టాండర్డే లేదు అసలు. వీళ్ళు 3 పూట్ల భోగం పెట్టకపోయినా ఒక పూట పెట్టినా చాలా అడ్జస్ట్ అయిపోతారు, కానీ నరసింహస్వామి అడ్జస్ట్ అవ్వరు. సో అందుకని ఆయనని ఆహ్వానించి మనము ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది చాలా రిస్క్. సేమ్ గోస్ విత్ రాధాకృష్ణ. ఎప్పుడప్పుడు ఇస్కాన్లో వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పండి, ప్రభుజీ మా ఇంట్లో రాధాకృష్ణ విగ్రహాలు పెట్టుకుంటాం పెద్ద పెద్దవి. అది అనడానికి చాలా బాగుంటుంది, నో డౌట్. బట్ ఆ రాధాకృష్ణ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సేవా స్టాండర్డ్స్ అది గనక మనం చేయగలిగితే అది చేయాలి. అదర్వైజ్ సేవ అపరాధం అవుతుంది. జస్ట్ లైక్ దెర్ ఇస్ నామ అపరాధ, సేవా అపరాధం కూడా ఉంటుంది. అలా అపరాధం మనం చేయకూడదు. సో మన కెపాసిటీని బట్టి చేయాలి. నాకు తెలుసు రాధాకృష్ణ డివోటీస్ ఉన్నటువంటి ఎంతోమంది భక్తుల ఫ్యామిలీస్ ఇంటిని విజిట్ చేశాను నేను, రైట్? సో అందులో ప్రత్యేకంగా మాతాజీ మొత్తం రోజంతా అదే పని ఉంటుంది, ఇంకేముండదు. అలాంటి వాళ్ళు ఉంటేనే చేయాలి. రోజంతా అంటే ఇక నాకు ఇంకా విగ్రహాలకి సేవ చేస్తూ ఉంటాను. ఇంట్లో కొంచెం పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూసుకుంటాను. భర్త కూడా ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళకి వండి పెడతాను. మెయిన్ పని ఏంటంటే ఇక్కడ మా రాధాకృష్ణులు ఉన్నారు, వాళ్ళ సేవ. అంత కెపాసిటీ అంత టైం ఉంటేనే అప్పుడు రాధాకృష్ణుల్ని ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందండి? మన మ్యాక్సిమం టైం అంతా ఇంట్లో పని, పిల్లల పని, ఇదంతాలో పోతుంది. మధ్యలో ఎప్పుడెప్పుడు గౌరనిత, అది కూడా 2 minutes దర్శనం చేసి పరిగెడుతూ ఉంటాం. అటువంటి టైంలో మనం బెస్ట్ టు గో విత్ గౌరనితాయ్, లేకపోతే ఇంకో కృప కలిగినటువంటి జగన్నాథుడిని మీరు ఆహ్వానించుకోవచ్చు. బట్ డు నాట్ గో ఫర్ రాధాకృష్ణ. చాలామంది అలా చేస్తారు. ఎప్పుడెప్పుడు ఎవరిని చెప్పకుండా డైరెక్ట్గా ఎక్కడి నుంచో పెద్ద పెద్ద రాధాకృష్ణ విగ్రహాలు కొనుక్కొని వచ్చి పెట్టేసుకుంటారు, షోపీస్ లాగా పెడతారు. అక్కడ ఆరాధన లేదు, హారతి జరగట్లేదు, నైవేద్యం పెట్టట్లేదు, స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదు, కానీ షోపీస్ లాగా పెడతారు. సో అలా కూడా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇది చాలామంది చేస్తారు, తెలియక చేస్తారు. సో అది అండర్స్టాండబుల్. కానీ మనం భక్తులము ఎప్పుడైతే సంప్రదాయం మనకు తెలుసో వీ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. సో అందుకనే ఆఫ్ కోర్స్ వన్ షుడ్ ఆస్పైర్. నేను కూడా ఏదో ఒక రోజు నేను ఒక డివోటీ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు కృష్ణ బలరాముని పెట్టుకున్నారు. సో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, జస్ట్ లైక్ బృందావన్కి వచ్చినట్టే అనిపించింది. పెద్ద విగ్రహాలు, కంప్లీట్ వైట్, కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్, కృష్ణ అండ్ బలరాం. సో ఆ విధంగా ఆ మాతాజీ ఉన్నారు, గుజరాతీ ఫ్యామిలీ వాళ్ళు పూణేలో. సో రోజంతా అదే పని. ఇంకేముంది నాకు కృష్ణ. సో అటువంటి చైతన్యంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే శరీరం త్యజిస్తారో అప్పుడు మనకి ఆచార్యులు ఏం చెప్పారంటే, మీరు ఏ ఆరాధ్య దైవాన్ని అయితే రోజు ఆరాధించారో వాళ్ళే మిమ్మల్ని వచ్చి భగవద్ధామంకి తీసుకెళ్తారు. ఎందుకంటే జీవితాంతం మీరు వాళ్ళ సేవ చేశారు కాబట్టి. సో జీవితాంతం ఇలా కృష్ణ బలరాముడిని పెట్టుకొని సేవ చేశారనుకోండి, లాస్ట్కి కృష్ణ బలరాముళ్ళే వచ్చి భగవద్ధామానికి తీసుకెళ్తారు. అదేవిధంగా మనము మన కెపాసిటీని బట్టి కనీసము, ఎందుకంటే మన సమయం ఎప్పుడైనా రావచ్చు. సో బెస్ట్ ఇస్ మనం విగ్రహాలను తెప్పించుకొని ఎట్లీస్ట్ గౌరనితాయిని. ఇంకా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, దే ఆర్ వెరీ వెరీ మర్సిఫుల్. అర్హత లేని వాళ్ళకు కూడా వాళ్ళు గ్రీన్ టికెట్ ఇచ్చేసి లోపల పంపించేస్తున్నారనమాట. సో అటువంటి సందర్భంలో మనం గౌరనితాయి సేవ ఖచ్చితంగా మనం చేయాలి. సో గౌరనితాయి సేవ చేయడానికి ఆబ్వియస్లీ మీరు కంటిమాల తీసుకొని ఉండాలి. ఇంకా కొన్ని సంవత్సరాలు మంచిగా తీవ్రమైన భక్తి ప్రాక్టీస్ చేసి దీక్ష అవ్వకపోయినా కానీ మీరు గౌరనిత సేవ చేయొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ స్టిల్ వన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ప్రాక్టీషనర్. అలా ఇంకా సీనియర్ డివోటీస్తో కన్సల్ట్ చేసి చేయాలి, రైట్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఎనీవే, సో ఈ రూపాల గురించి నేను చెప్పాను చాలా విషయాలు. ఇలా అయితే నేను అన్నాను కదా, శ్రీమద్ భాగవతంలో దీనికి ప్రమాణం ఏంటి? ఏతే చాంస కలాహ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఈ యొక్క శ్లోకం వస్తుంది. ఇక్కడ ఏం చెప్పారంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే స్వయం భగవానుడు, ఆయన ద్వారా వేరే అన్ని రూపాలు వస్తాయి, వేరే అన్ని అవతారాలు అక్కడి నుంచి వస్తాయి అని శ్రీమద్ భాగవతంలో ఉంది. ఇంకా రామాది మూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారం అకరోద్ భువనేషు కింతు. ఇది బ్రహ్మ సంహితాలో బ్రహ్మదేవుడు చెప్తున్నారు.
రెండు ఎవిడెన్సెస్ చెప్పాను ఇప్పుడు. ఇంకా మూడవది ఆబ్వియస్గా శ్రీమద్ భగవద్గీతలో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే 10.9. నా నుండి అంతా వస్తుంది, బోత్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్. సో నా నుండి అంతా వచ్చింది అంటే అన్ని అవతారాలు ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారానే ఉద్భవించాయి, బీట్ నరసింహస్వామి ఆర్ ఎనీథింగ్. ఎస్ ఆర్ నో అలా. సో ఆ విషయం కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఆ విధంగా మనం చూస్తాము అన్ని అవతారాలలో వ్యక్తి ఒకటే, రూపం వేరు, భావం వేరు. సో అందుకనే మనం అందరినీ రెస్పెక్ట్ చేయాలి, ఇమ్మెచ్యూరిటీ చూపించకూడదు ఎక్కడ కూడా. యూఆర్ వర్షిపింగ్ కృష్ణ సో యూఆర్ వెరీ సుపీరియర్, అలా కాదు. చైతన్య మహాప్రభు గారి లీలలో ఒక భక్తుడు, తను రామ భక్తుడు అనమాట. సో ఈ చైతన్య మహాప్రభు పార్షదులందరూ కూడా ఆయనకి ఏమన్నారంటే, "ఆ, సరే, మర్యాద పురుషోత్తముడు రాముడు చాలా అద్భుతం, శ్రీరామచంద్రుల వారు. ఆ, ఇంకా కృష్ణుడిలో మాధుర్యం ఎక్కువగా ఉంటుంది, సో కృష్ణనామం జపించు" అని చెప్పారనమాట. సో వీళ్ళు ఆ వారిని హరే కృష్ణ మహామంత్రం జపించడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా తన రామనామాన్ని మరవలేకపోతున్నాడు, తన రామభక్తిని మరవలేకపోతున్నాడు. సో అటువంటి సందర్భంలో వీళ్ళందరూ చైతన్య మహాప్రభుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఈయనకి ఎంత చెప్పినా కానీ అదే చేస్తున్నాడు, హరే కృష్ణ మహామంత్రం మీరు చెప్పినటువంటిది ఆయన పాటించట్లేదంటే. అప్పుడు చైతన్య మహాప్రభులు వారు యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు, ఆయన ఎంత ధన్యుడు ఆ భక్తుడు, తన శ్రీరామచంద్రులను మర్చిపోలేకపోతున్నాడు. అటువంటి గొప్ప భక్తుడిని మనం రెస్పెక్ట్ చేయాలి, రైట్. సో అందుకని ఆయనకు స్పెషల్ అన్నారు, మీరు అదే కంటిన్యూ చేయండి అని. ఎస్ సార్. సో అలా అని మనకి ఆరాధ్య దైవాలు ఉండొచ్చు, కానీ అది ఆ, భగవంతుడి అవతారమై ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరు దీన్ని దేవీ దేవతలతో మిక్స్ చేసేస్తారనమాట. సో మిక్స్ చేసేసి దేవీ దేవతల్ని చేస్తే కూడా అది చేస్తే కూడా ఒకటే, అలా కాదు. అలా ఎక్కడ కూడా గీతలో లేదు, అలా ఎక్కడ కూడా భాగవతంలో లేదు. మనం ఏది చేసినా ఏది అన్నా శాస్త్రంలో దానికి ఏముండాలి, ప్రమాణం ఉండాలి. ఎస్. సో ప్రమాణం లేకుండా మనం ఏది కూడా అలా అనరాదన్నమాట. భగవద్గీతలో అది సపోర్ట్ చేయలేదు. చాలా చాలా క్లియర్గా భగవంతుడు చెప్పారు భగవద్గీతలో దేవి దేవతల పొజిషన్ ఏంటి. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య. ఆ, చాలా క్లియర్గా చెప్పారు. నన్ను ఆరాధించే వాళ్ళు నా దగ్గరికి వస్తారు, దేవి దేవతలను ఆరాధించేవారు దేవి దేవతల లోకాలకి వెళ్తారు, పితృలను ఆరాధించేవారు పితృలోకానికి వెళ్తారు. చాలా క్లియర్గా ఉంది అవుట్కమ్. సార్ అందరూ అందరూ కూడా అక్కడికి వెళ్తారు, అలా కాదు. ఎస్ సార్. సో ఆ విధంగా ఇక్కడ మనము చూస్తాము, అర్జునుడు భగవంతుడిని అనడము, మీరు ఆ చతుర్భుజ రూపాన్ని ధరించండి అంటే అర్జునుడికి తెలుసు కృష్ణుడి నుండి ఆ చతుర్భుజ రూపం కూడా వచ్చింది కాబట్టి ఈయనే ఆ రూపం కూడా చూపించగలుగుతాడు అని. సో అలా అని చతుర్భుజ రూపం చూపించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత భగవంతుడు మళ్ళీ 200 ఫామ్ కూడా వచ్చేస్తారనమాట. అది మనం పై వచ్చే శ్లోకాలలో చూద్దాం. ఓకే. సో అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. వీ హ్యావ్ 5 minutes. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. ప్రభుజీ, అది పితృలోకాలు అంటే ఏంటి ప్రభుజీ? అది ఒక్కటి అర్థం కాలేదు నాకు. పితృదేవతలను ఆరాధిస్తే పితృలోకాలు అంటే పితృలోకాలు కూడా ఒక లోకం ఉంటుందా ప్రభుజీ? ఎస్ ఎస్, ఇట్ ఈస్ లైక్ పితృలోకము ఊర్ధ్వలోకాలలో ఉంటుంది స్టార్ట్లో. ఇంకా అక్కడ వెయిటింగ్ పీరియడ్లో ఎవరైతే ఉంటారో మన పూర్వీకులు, రైట్, వాళ్ళు అక్కడికి వెళ్ళి చేరుతారు. అండ్ మనం ఎప్పుడైతే శ్రాద్ధము చేస్తామో సరిగ్గా అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇది డివోటీస్కి అప్లై అవ్వదు, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డివోటీ ఉన్నారనుకోండి, వాళ్ళు మంచిగా తీవ్రమైన భక్తి చేసి శరీరాన్ని త్యజించారను వాళ్ళు పితృలోకానికి అక్కడికి ఇక్కడ వెళ్ళాల్సిన అవసరమే లేదు. కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో, మామే వైశ్యసి అసంశయ అని చెప్పారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారనమాట. కానీ సాధారణంగా ఎవరైనా అంత భక్తి చేయకపోతే అక్కడ ఉంటారు. సో వాళ్ళ కోసం మనము శ్రాద్ధము చేస్తాము. అండ్ ద బెస్ట్ వే ఇస్ దట్ మనము ఆ శ్రాద్ధము టైంలో మనము వాళ్ళ కోసం కీర్తన చేయడము, లేకపోతే ఆ, వైష్ణవుల సేవ చేయడం ఆ రోజు. ఇట్ విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్ అనమాట. అలా. అంటే అది అంటే శ్రాద్ధ కర్మ రోజా ప్రభుజీ అది చేయడం? ఎస్ ఎస్, కరెక్ట్. ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు యశోదమాతకి తను నోరు తెరిచి చూపిస్తారు కదా కృష్ణుడు, ఎస్ అప్పుడంతా చంద్రలోకం, భూలోకం, సూర్యలోకం అవన్నీ చూపిస్తారు కదా ప్రభుజీ. ఎస్, కరెక్ట్. అంటే అక్కడైతే విశ్వరూపం అనేది ఏం చూపించరు కదా ప్రభుజీ? విశ్వరూపము అని అంటే చూడండి, అక్కడ చూపించింది విశ్వరూపమే ఒక రకంగా. ఎందుకంటే అందులో 14 భువనాలు అవన్నీ కూడా కనిపించాయి, అండ్ అవును అందులో ప్రభుజీ. అన్నీ కూడా కనిపించాయి.
బట్ అఫ్ కోర్స్ డీటెయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్న ఇక్కడ ఈ అర్జునుడు చూసినటువంటి విశ్వరూపంలో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో కౌరవులు వెళ్ళి పళ్ళ మధ్యలో చిక్కిపోతున్నారు, చచ్చిపోతున్నారు, ఆ, ఉమ్, ఇవన్నీ కూడా అక్కడ లేవు. ఎక్కడ యశోదమ్మ దాంట్లో. ఆ, ఎస్ ఆర్ నో? బికాస్ ఇది అవును ప్రభు. అర్జునుడికి స్పెసిఫిక్గా ఉందన్నమాట అలా. ఉమ్, సో యశోదమ్మ దాంట్లో చూసినట్టే ఇట్స్ మోర్ లైక్ జెనరిక్ లాంటిది అనమాట. అందులో అన్ని భువనాలు కనిపించాయి, ఇంకా దాంట్లో యశోదమ్మ కూడా కనిపిస్తుంది. ఉహు, సో ఆ విధంగా సో డిఫరెన్సెస్ ఉన్నాయి, డీటెయిల్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ప్రభుపాదుల వారి తాత్పర్యంలో చాలా క్లియర్గా చెప్పారు. వేరియేషన్స్ కూడా ఉంటాయి యూనివర్సల్ ఫామ్లో. శుకదేవ్ గోస్వామి భాగవతంలో ఈ విశ్వరూపం ఒక వర్ణన ఇచ్చారు. అందులో డిఫరెన్సెస్ ఉన్నాయి డీటెయిల్స్లో. అది ఇప్పుడు ఈ అర్జునుడు చూసిన దానిలాగా లేదు, అందులో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. అందులో ఏం ఉహు, చెప్పారంటే ఈ లోకంలో ఉండేటటువంటి నదులన్నీ కూడా భగవంతుడి యొక్క నరాలు. అబ్బో. అదొక ఉమ్, డిఫరెన్స్. ఇంకా ఈ లోకంలో కనిపించే పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా భగవంతుడి శరీరం మీద ఉండే వెంట్రుకలు. ఉమ్, ఇది భాగవతంలో ఉందన్నమాట. సో ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ లేదు అర్జునుడు చూసిన దాంట్లో. ఎస్, ఉమ్. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే ఎనీ మోర్? కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ చెప్పండి. ప్రణామం. దండవత్ ప్రణామం. మీరు ఇప్పుడు చెప్పినట్టు భాగవతంలో విశ్వరూప దర్శనం ఉంది అన్నారు కదా ప్రభుజీ, అది ఎవరికి చూపిస్తారు ప్రభుజీ? అది ఎవరికి చూపించలేదు మాతాజీ. అదేంటంటే విశ్వరూపము గురించి వర్ణించారు సుఖదేవ్ గోస్వామి, ఏ విధంగా భగవంతుడు సర్వవ్యాప్తమై ఉన్నాడు, ఇంకా ఈ భౌతిక జగత్తంతా కూడా ఆయన లోపలనే ఉంది అని యొక్క వర్ణన ఇవ్వడానికి తను ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అందులో ఇలా ఒక మంచి ఏమంటారు క్లైమాక్స్ సీన్ లాగా పెట్టి అర్జునుడికి చూపించినట్టు అలాంటిది లేదు. అక్కడ జనరల్ వర్ణన ఉందన్నమాట. ఓకే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీవన్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పద్మజమాత చెప్పండి. అదే ప్రభుజీ, అంటే సుఖదేవ గోస్వామి వర్ణన మాత్రమే ఉంది అన్నారు కదా. అంటే ఏదో ఒకసారి విన్నప్పుడు ఆ స- కృష్ణుడు మనకి వీళ్ళకి ఒక 5 గ్రామాలైనా ఇవ్వమని సంధి కుదర్చడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడికి చెప్పారు అని కొంతమంది చెప్తారు కదా. చూపించారు కానీ ఆయన చూపించారు. మాయ వలన తెలుసుకోలేకపోయారు అని అంటారు కదా. కరెక్టే, యూర్ రైట్ మాతాజీ. నేను క్లాస్లో చెప్పాను కూడా ఈ విషయం జస్ట్ సమ్ ఆ, టైమ్ బ్యాక్. కి దుర్యోధనుడికి శాంతి దూతుడై వెళ్ళినప్పుడు, అంటే మ్యాటర్ సెటిల్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చూయించారు. ఇంకా అది కూడా డిఫరెంట్. సో అది ఇదే పాయింట్ ప్రభుపాదుల వారు హైలైట్ చేశారు తాత్పర్యంలో. కి దుర్యోధనుడికి చూయించింది, యశోదమ్మకి చూయించింది, ఇక్కడ అర్జునుడికి చూయించింది, శ్రీమద్ భాగవతంలో వర్ణింపబడింది. ఈ 4 కన్సిడర్ చేస్తే 4 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ 4 ఒకటి కాదు. ఆ విధంగా. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏ సందర్భంలో అంటే దీని గురించి చెప్పారు ప్రభుజీ? సో సందర్భం అంటే ఆమ్, సుఖదేవ్ గోస్వామి భగవంతుడి యొక్క సర్వవ్యాప్తమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ విధంగా తను ఈ భౌతిక జగత్ అంతా కూడా తన నుండి ఉద్భవించింది, తనలోనే ఉంది అని. అటువంటి సందర్భంలో తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఐ కెన్ రికలెక్ట్. కానీ అక్కడ ఎటువంటి ఆ, ఇలా మల్టిపుల్ పీపుల్ ఉండి ఒక ఎటువంటి సీన్ లేదనమాట అక్కడ. ఇప్పుడు దుర్యోధనుడి కేసులో ఒక ఇన్సిడెంట్ ఉంది, అర్జునుడి కేసులో ఒక ఇన్సిడెంట్ ఉంది, యశోదమ్మ కేసులో కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. రైట్? మన్ను తిన్నాడు, నోరు తెరుచు చూయించాడు అలా. కానీ ఇక్కడైతే ఐ హ్యావ్ నాట్ సీన్ మాతాజీ. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. యాజ్ మచ్ యాజ్ ఐ రికలెక్ట్, దట్ ఈస్ నాట్ దేర్. యా. ప్రభుజీ ఒక క్వశ్చన్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, చెప్పండి ప్రభు. ప్రభుజీ ఇప్పుడు గౌర్నితాయి విగ్రహాలు కానీ పురి జగన్నాథుడు కానీ పెట్టుకోమంటారు కదా. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ప్రభుజీ, అంటే ఏది పెట్టుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మీకు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఇది మనం విగ్రహాలు అనేది ఈ ఫర్ ఎగ్జాంపుల్ గౌర్నితాయ జగన్నాథ అనేది అది ఇండివిజువల్ చాయిస్ ఉంటుంది. రైట్? సో ఇందులో ఎవరో చెప్పారు కాబట్టి తీసుకోవడం అలా ఉండదు. సో మీకు గౌరనితాయ పట్ల ఆకర్షణ ఉందా, జగన్నాథుడి పట్ల ఆకర్షణ ఉందా, దాన్ని బట్టి అఫ్ కోర్స్ మీకు రాధాకృష్ణుల పట్ల ఆకర్షణ ఉండొచ్చు, కానీ ఇనీషియల్ స్టేజ్లో మనం తీసుకోకూడదు. రైట్? మనం కొన్ని సంవత్సరాలు గౌరనితాయ సేవ చేసిన తర్వాత ఎప్పుడైతే మన ఇంట్లో ఒక స్టెబిలిటీ ఉంది అని మనం కన్ఫర్మ్ అయ్యామనుకోండి, అప్పుడు చేయొచ్చు. సో గౌరనితాయ జగన్నాథ అది కంప్లీట్లీ మీ చాయిస్ ప్రభు, అది మీకు ఎవరు చెప్పరాదు అలా. అండ్ ఇంకొక డౌట్ ప్రభుజీ, ఇక్కడ ఎస్.
రాధాకృష్ణ పెడదామంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పారు. సో ఉమ్. అప్పుడు నేను డ్రాప్ అయిపోయాను తెలుసుకున్నాక. బట్ ఇప్పుడు పూరి జగన్నాథ్ని పెడితే కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అంటే ఎవ్రీడే జాబ్ చేస్తూ అంటే టైం యా యా కుదరదు కదా. సో అందుకేనే ఇంత బిజీ షెడ్యూల్ లో మేము పెట్టుకోవచ్చా? జగన్నాథుడిని ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు గౌర్నితాయ్ జగన్నాథ్ పెట్టుకుంటారు సాధారణంగా. ఆ, చాలా మంది లడ్డు గోపాల్ పెట్టుకుంటారు. బట్ జనరలీ మన గౌడీయ సంప్రదాయంలో వి మోస్ట్లీ హ్యావ్ గౌర్నితాయ్ అండ్ జగన్నాథ్ అన్నమాట. ఇంకా లడ్డు గోపాల్ పెట్టుకొని చాలా మంది ఆ, వేరే వేరే రకాల ఇమాజినరీ పనులు కూడా చేస్తూ ఉంటారు. అది చాలా రీసెంట్గా ఎస్పెషలీ నార్త్లో కూడా ఎక్కడైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు రోజు లడ్డు లడ్డు గోపాల్కి చాయ్ పెడుతున్నారు అనమాట, చాయ్ బిస్కెట్. సో అది మళ్ళీ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో దేఖో మేరే లడ్డు గోపాల్ సుబే సుబే చాయ్ పిలాతే హే హమ్ లోగ్ ఉన్కో, ఆ విధంగా చేస్తున్నారు. లడ్డు గోపాల్ని బీచ్కి తీసుకెళ్తున్నారు స్నానం చేయించడానికి. సముద్రంలో లడ్డు గోపాల్ థోడా అభి పానీ మే ఖేలెంగే. సో ఇటువంటి అనవసరమైన ఇమాజినరీ, ఎటువంటి అథారిటీ లేనటువంటి, అంటే ఆ, ప్రామాణికత లేనటువంటి యొక్క ప్రాసెస్ని ఫాలో చేయకూడదు ఎప్పుడు కూడా. సో దేర్ ఫోర్ బెస్ట్ ఇస్ టు గో విత్ గౌర్నితాయ్ జగన్నాథ్. ఇద్దరు కూడా చేయొచ్చు ఈ జాబులు చేస్తూ. మనం అదే బ్యాచ్ అన్నమాట, రైట్? సో అందుకనే ఆ, ఒక 3 పూట్ల కాకపోయినా ఒక 2 పూట్లైనా కనీసము పెట్టొచ్చు మన శక్తిని బట్టి. అండ్ భగవంతుడు గౌర్నితాయ్ చాలా మర్సిఫుల్, జగన్నాథ్ కూడా అడ్జస్ట్ అయిపోతారు, వాళ్ళు అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకొక చిన్న డౌట్ ప్రభుజీ, జగన్నాథుల్లో పతిత పావన్ జగన్నాథులు పెట్టుకోవచ్చా సింగిల్ గా? జనరలీ వీ డోంట్ డూ దట్ ప్రభు. సో జగన్నాథ్, బల్దేవ్, సుభద్ర, సుదర్శన్, యూ షుడ్ గో విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే దట్ ఈస్ బెస్ట్. ఓకే. అట్లీస్ట్ నేనైతే చూడలేదు ఎక్కడ కూడా ఓన్లీ పతిత పవన్ జగన్నాథ్ పెట్టడం నేనైతే చూడలేదు. జస్ట్ నాట్ అ మా జనరల్ ప్రాక్టీస్. ఓకే. తెలిసిన వాళ్ళు ఒకళ్ళు పెట్టారు, సో అలా వాళ్ళ But you videos can, నుంచి I think if you keep Jagannath, you can actually keep Jagannath, Bal, Subhadra, everyone, right? Because ఓకే the Bhoga, Arati, everything is singular only. So there is no problem. In case of like Jagannath, Baldev, Subhadra, you don't keep 3 plates, you keep 1 plate. So overall, Seva remains the same. So why not invite Krishna along with Balaram and Subhadra and Sudarshan? Yes. నాకు ఈ సందేహం వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళు పెట్టారు ఒక్కళ్ళే ఒకటే, సో అందుకే దొరకచ్చు. Sure, no problem. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ప్రభుజీ, నాకు కూడా ఒక డౌట్ ప్రభుజీ. మా ఇంట్లో కూడా జగన్నాథుని పెట్టాము, అంటే జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. అవునా? ఓ అంటే తను మా ఆఫీస్ ఈయన ఆఫీస్ లో నుంచి తెచ్చారనమాట. అక్కడ నుంచి పూరి నుంచి వచ్చాయి ప్రభుజీ. అయితే అవి చాలా రోజులు షోకేస్ లో ఉంటే శిల్పమాతజీ చెప్పింది దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకోండి అని చెప్పేసి చెప్తే అప్పటి నుంచి 1 year అవుతుంది ప్రభుజీ. రోజు Hmm. భోగం పెడతాను కానీ 3 plates అయితే పెట్టాను ప్రభుజీ. ఒకటే ప్లేట్ లో అన్ని పెడతాను. Yeah, correct. That is sufficient. పర్వాలేదు కదా ప్రభుజీ? Yes, that is sufficient. ఇంకా జగన్నాథుని చూస్తూ ఉంటే ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది ప్రభుజీ. అంటే ఇప్పుడు ముందైతే కృష్ణుణ్ణి ఎక్కువగా ఆరాధించే వాళ్ళము, ఎప్పుడైతే జగన్నాథుని చూసినప్పటి నుంచి ఇంకెక్కువ అనేది ప్రేమ అనేది తన కళ్ళని చూస్తే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది ప్రభుజీ. అట్లా ఏమన్నా కృష్ణుని తక్కువ చేస్తడం అలా అవ్వదు కదా ప్రభుజీ? అట్లా కృష్ణుడికి జగన్నాథుడికి తేడా లేదు. అవునా? సో ఎస్, మంచిది. వాట్ ఎవర్ వర్క్స్ అవుట్, డూ ద నీడ్ఫుల్. బట్ ఇట్స్ వెరీ వన్ ఇంపార్టెంట్ రూల్ ఈస్ దాట్ మనం ఎప్పుడైతే విగ్రహాలు ఇన్వైట్ చేస్తామో ఇంటి వాతావరణం కంప్లీట్గా సాత్విక్గా ఉండాలి. ఇట్ ఈస్ వెరీ అది వెరీ ఓకే ఇంపార్టెంట్. ప్రభుజీ. నేను ఒక ఇప్పటి చోట వరకు అయితే చూసాను, నేను ఏం చేయట్లేదు. ఐ హావ్ సీన్ ఇన్ వన్ ప్లేస్ ఎక్కడైతే అలా పెట్టారు అని ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటున్నారు బికాజ్ పిల్లలు తింటారు, వాళ్ళు తింటారని. దిస్ కంప్లీట్లీ రాంగ్ ప్రాక్టీస్. అండ్ ఇఫ్ ఇంట్లో నాన్ వెజ్ ఉంటున్నారు, లేకపోతే ఇంట్లో ఆనియన్ గార్లిక్ చేస్తున్నారు అంటే విగ్రహాలు తీసుకురాకూడదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఏ సుబ్బారావు ప్రభు, వన్ లాస్ట్. ఇవాళ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు విగ్రహాలు లేవు, మామూలుగా ఫోటోలకి మనం అర్పిస్తాం కదా. ఇప్పుడు చూడ అందరూ రోజు కూడా విగ్రహాల టాపిక్ లో వెళ్ళిపోయారు. వెరీ గుడ్. సో అందరికి మంచి కోరిక ఉందన్నమాట. గుడ్, చెప్పండి. సో మనం విగ్రహం లేకపోయినా ఫొటోస్ కి మనం అర్పిస్తాం కదా, అన్ని కూడా యా కృష్ణుడికి అర్పిస్తున్నట్టు చేస్తున్నా నేను. రాధారాణి అని చెప్పను, మామూలు కృష్ణ అని చెప్తాను కదా. దాంట్లో ఏమైనా అపరాధం అవుతుంది అలా అనేది?
అంటే కృష్ణుడికి అర్పించినట్టుగా ఉంటుంది, మిగతా వాళ్ళకి అర్పించినట్టుగా నేను నో మహావదన్నాయ ప్రాబ్లం, అదంతా చదువుతాను కానీ ఆ? నో ప్రాబ్లం. మీరు హరే కృష్ణుడితో కృష్ణ మాట్లాడినట్టుగా మనం చేస్తాం. మీరు హరే కృష్ణ మహామంత్రం జపించినప్పుడు అందులో ఆల్రెడీ రాధాకృష్ణ కలిసి ఉన్నారు, బికాస్ హరే మీన్స్ రాధారాణి అండ్ కృష్ణ ఇస్ కృష్ణ. సో ఇన్ ద యా ప్రాసెస్ ఆఫ్ ఆఫరింగ్ యూఆర్ ఆఫరింగ్ ఇట్ టు బోత్, నో డౌట్. బట్ ఒకరి ఎస్ యువర్ హార్ట్ మైట్ బి జస్ట్ అట్రాక్టెడ్ టు పర్టికులర్లీ టు కృష్ణ, విచ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అది చాలా అథెంటిక్ అన్నమాట. ఓకే, కొంతమందికి రాధారాణి పట్ల ఉండొచ్చు ఎక్కువ, అండ్ కొంతమంది కృష్ణుడు. బోత్ ఆర్ అథెంటిక్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇంకొక భక్తులు ఉన్నారు, ఆయన అంటే మాకు రాధాకృష్ణ అంత అట్రాక్షన్ లేదు, ఐ జస్ట్ ఓన్లీ లవ్ ప్రభుపాద్, దట్స్ ఇట్, నాకు ఇంకేం తెలియదు అంటారు వాళ్ళు. సో దట్స్ ఆల్సో వెరీ అలగ్ లెవెల్ డివోటీస్ అనమాట, రైట్? దే జస్ట్ వాంట్ ప్రభుపాద్. సో వాళ్ళు అంటారు మేము నెక్స్ట్ జన్మలో ఎక్కడ పుడతాం నాకు తెలియదు, భగవద్ధామాన్ని వెళ్ళాలని కూడా మాకేం లేదు, కానీ ప్రభుపాద్ ఎక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళాలని మాకుంది. ఆయన ఎక్కడ ఉన్నా కానీ అక్కడికి వెళ్తాము, ఆయనకి ఏదైనా ఒక చిన్న సేవ చేయడానికి ప్రయత్నిస్తాం. ఐఎమ్ వెరీ ష్యూర్ ప్రభుపాదుల వారు ఖచ్చితంగా ఏదో ఒక చోట ప్రచారం చేస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే కృష్ణుడు ఆయన అంత ఈజీగా వదలరు. ఎక్కడో ప్రచారం చేస్తున్నారు, ఆ ప్రచారంలో ఇక్కడ చేసినప్పుడు ఏది విధంగా ఎంతోమంది పాశ్చాత్య దేశం వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేశారు, వాళ్ళ జన్మధన్యమైపోయింది. అంత శుద్ధ భక్తుడికి హెల్ప్ చేసే అవకాశం రాదు ఇంకా పర్సనల్గా చేయడం. సో అలాంటి అవకాశం కోసం వాళ్ళు అంటే ప్రతి జన్మలో మేము ఆయనకి శిష్యులుగా రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ లెవెల్ డివోషన్ టువర్డ్స్ గురు, దీన్ని గురునిష్ట అంటారు. సో అందరికీ వేరే వేరే ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఆల్ ఆర్ ఓకే, దిస్ నో ప్రాబ్లం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దయచేసి అందరూ కూడా స్పిరిచువల్ లైఫ్ని సీరియస్గా తీసుకోండి, అండ్ వెరీ సూన్ ట్రై టు కమ్ టు హై స్టాండర్డ్స్. కంటిమాల తీసుకోండి, మీరందరు పాతవాళ్లే. 4 years దాటాయి, ఐ కాంట్ బిలీవ్. ఎస్ ఆర్ నో దిస్ బ్యాచ్? ఆల్దో ఐ హ్యావ్ నాట్ బీన్ అ వెరీ గుడ్ టీచర్, బికాస్ 4 yearsలో 11 చాప్టర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఎనీవే చాలా గ్యాప్స్ వచ్చాయి, అండ్ ఐఎమ్ లిటిల్ స్లో, ఐ హ్యావ్ మై లిమిటేషన్స్. కానీ ఐఎమ్ ష్యూర్ దట్ యూ హ్యావ్ లెర్న్ట్ అ లాట్ ఇన్ ద లాస్ట్ 4 years. లేకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ మీరు చాలా సీరియస్ అవ్వాలి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకా నాకు కూడా మోటివేషన్ ఏంటి అంటే ఇది కంటిన్యూ చేయడానికి ఎప్పుడు కూడా ఈజ్ బికాస్ దేర్ ఆర్ సమ్ రియలీ సీరియస్ డివోటీస్ హియర్. సో ఐ వాంట్ టు కమ్ అండ్ గివ్ క్లాస్, రైట్? సో దట్స్ వై దయచేసి అందరూ కూడా అలా అవ్వండి. ఐ హ్యావ్ సీన్ సమ్ పీపుల్ 4 years ముందే స్టార్ట్ చేశారు, అండ్ సమ్ హ్యావ్ రియలీ కమ్ టు ద పాయింట్ ఆఫ్ కంటిమాల్ అండ్ ఎక్సెట్రా, అండ్ సమ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కమ్. ఎస్ ఆర్ నో? సో వాళ్ళకు కూడా ఇదొక అవకాశం అనమాట, అరే నేను కూడా సీరియస్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో అటువంటి ఒక మనం మంచి హెల్తీ కంపారిజన్ చేసుకోవాలి. అరే ఆ మాతాజీ చూడండి అంత ప్రతికూలమైన పరిస్థితులలో ఉన్నారు, ఎన్నో పనులు ఉంటాయి, అయినా కానీ చూడండి ఎంత మంచిగా సేవ చేస్తారు. అలాంటి ఒక అప్రిషియేషన్ భావం ఉంటే మనలో కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఆల్దో దెర్ ఆర్ సో మెనీ హర్డల్స్ కమింగ్, కానీ ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ 18 chapters ఫర్ యూ ఆల్, right? And then I will be done as a teacher. Then by that time you all can nicely move ahead. So vidhanga, although there are some